ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అసాధారణ ప్రదర్శనతోనే ఓటమి పాలయ్యామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. 5 టీ20ల సిరీస్లో భాగంగా రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో 5 టీ20ల సిరీస్లో ఇంగ్లాండ్ 1-2 తేడాతో నిలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డకెట్ 28 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు. లియామ్ లివింగ్స్టోన్ 24 బంతుల్లో 1 ఫోరు 5 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేశాడు. భారత బౌలర్లో వరుణ్ చక్రవర్తి 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లతో సత్తా చాటుగా హార్దిక్ పాండ్యా 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలా 1 వికెట్ తీశారు. ఆ తర్వాత భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత బ్యాటర్లో హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 1 ఫోరు 2 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 14 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశారు. మిగతా వారంతా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లో జోఫ్రా ఆర్చర్, బ్రైడెన్ కార్స్ 2 వికెట్లు తీగా జమీ ఓవర్జన్ 3 వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్ కు 1 వికెట్ దక్కింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-2 తేడాతో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్ ఆదిల్ రషీద్ అసాధారణ ప్రదర్శన తమ విజయావకాశాలను దెబ్బతీశాడని తెలిపాడు. సెకండ్ ఇన్నింగ్స్ టైంలో డ్యూ వస్తుందని భావించాను. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్రిజ్ లో ఉన్నంత వరకు ఈ మ్యాచ్ మా చేతుల్లోనూ ఉందనుకున్నాను. ఈ గెలుపు క్రెడిట్ ఆదిల్ రషీద్దే. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అందుకే అతను వరల్డ్ క్లాస్ బౌలర్ అయ్యాడు. మాకు స్ట్రైక్ రొటేట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే మేం జట్టులో ఎక్కువ స్పిన్నర్లను తీసుకుంటున్నాం. టీ20 మ్యాచ్ల్లో ఎప్పుడూ మేము ఏదో ఒకటి నేర్చుకుంటాం. బ్యాటింగ్ విభాగంపై మేం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. డ్రెస్సింగ్ రూమ్ లో మా తప్పిదాలపై చర్చిస్తాం. వచ్చే మ్యాచ్ల్లో షమి రాణిస్తాడని నమ్మకం ఉంది. వరుణ్ చక్రవర్తి నెట్స్ లో తీవ్రంగా కష్టపడ్డాడు. అతను ఎంతో క్రమశిక్షణ గల బౌలర్. ఎంతో కష్టపడతాడు. అందుకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతున్నాడు అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.